వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉండేటువంటి నోటిఫికేషన్ అనేది మనకి విడుదల చేయడం జరిగింది. గ్రూప్ సి సివిలియన్ జాబ్స్ కోసం అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకి తిరుమలగిరి, సికింద్రాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ అనే ప్రాంతంలో తిరుమలగిరి అనే ప్రాంతంలో మనకి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఈఎంఈ అనేటువంటి సంస్థ అనేది ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేసేటువంటి సంస్థ. ఇందులో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ గ్రూప్ సి సివిలియన్ పోస్టులను ఫిల్ చేయడానికి మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకి లోయర్ డివిజన్ క్లర్క్ 5 పోస్టులు ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 2 పోస్టులు ఉన్నాయి, ల్యాబొరేటరీ అసిస్టెంట్ 3 పోస్టులు, సివిలియన్ మోటార్ డ్రైవర్ 1 పోస్ట్ ఉంది, బూట్ మేకర్ సంబంధించి ఎక్విప్మెంట్ రిపేర్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి, బార్బర్ 1 పోస్ట్ ఉంది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 25 పోస్టులు ఉన్నాయి, అండ్ ట్రేడ్స్మెన్ మేట్ అనే జాబ్స్ 10 పోస్టులు అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో టోటల్గా 49 వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకి కేటగిరీ వైజ్గా అంటే అన్రిజర్వ్డ్ ఎన్ని, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎన్ని, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఎన్ని పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పోస్టింగ్స్ అనేది మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయి. మనకి తెలంగాణ వాళ్ళకి లోకల్ రిజర్వేషన్స్ అలా ఏమీ ఉండవు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి. ఇక కాంపిటీషన్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అంటే మనకి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం లేదు, ఆఫ్లైన్లో మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇప్పటికే చాలామంది ఇంకా దీనికి అప్లై చేయడం వద్దులే అని మనసులో అనుకుంటుంటారు. సో నేను మీకు ఒక విషయం చెప్తాను, అది వినండి. దాని తర్వాత మీరు అప్లై చేయాలా వద్దా అనేది మీరే ఫిక్స్ అవ్వండి. సో మనకి ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే చాలామంది ఏమనుకుంటుంటారు అంటే ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది పంపిస్తే, మనం పోస్ట్ ద్వారా పంపిస్తే తిరిగి వాళ్ళు మనకి రిప్లై ఇవ్వరు, హాల్ టికెట్ రాదు, సో వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ అని చాలామంది అనుకుంటుంటారు. కానీ మనము పంపించే విధంగా ఏవైతే వాళ్ళు రిక్వైర్మెంట్ ఉందో ఆ విధంగా కానీ మనం అప్లికేషన్ అనేది పంపిస్తే మనకి తప్పనిసరిగా హాల్ టికెట్ అనేది వస్తుంది. అది ఏ విధంగా పంపించాలి అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. సో బిఫోర్ దట్ మనకి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే లోయర్ డివిజన్ క్లర్క్ అనే పోస్ట్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్, లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్. ఇప్పుడు మనకి రాకపోయినా పర్లేదు, అది చేయగలగాలి. ఎప్పుడు ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, అప్పుడు మనం ఈ టైపింగ్ అనేది చేయగలగాలి. మీకు ఇప్పుడు టైపింగ్ రాకపోయినా కూడా అప్లికేషన్ చేసుకోండి. హాల్ టికెట్ వచ్చిన తర్వాత 1 or 2 monthsలో 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు, డోంట్ వరీ. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. స్కిల్ టెస్ట్ నామ్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. డిక్టేషన్ 10 minutesలో 80 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది, ట్రాన్స్క్రిప్షన్ 50 minutes ఇంగ్లీష్లో, లేదా హిందీలో అయితే 65 minutes అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్గా ఉండాలి గ్రాడ్యుయేషన్లో తప్పనిసరిగా, లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, లేదా డిప్లొమా ఇన్ మెకానికల్, లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఎసెన్షియల్ అన్నారు. ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి. డిజైరబుల్ అంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కనుక ఉంటే ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకొని సెలెక్షన్ అనేది చేస్తారు. డిజైరబుల్గా మనకి 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించి 10th పాస్ అయి ఉండాలి. సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ వెహికల్స్ సంబంధించి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ అనేది డ్రైవింగ్లో ఉండాలి. నెక్స్ట్ బూట్ మేకర్ ఎక్విప్మెంట్ రిపేర్ సంబంధించి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ తప్పనిసరిగా క్యారీ అవుట్ ఆల్ క్యాన్వాసు, టెక్స్టైల్స్, లెదర్ రిపేరు వీటి గురించి తెలిసి ఉండాలి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ బార్బర్ అనే దానికి సంబంధించి 10th పాస్ అయి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. డ్రాఫ్టరీ అని, మెసెంజర్ అని, చౌకీదార్ అని, గార్డెనర్, సఫాయి వాలా, బుక్ బైండర్ అని, ఈ విధంగా రకరకాలుగా పోస్టులు అనేది ఇచ్చారు. ఇందులో మనకి 2 రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఎసెన్షియల్ అన్నారు, రెండోది డిజైరబుల్ అన్నారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా మీరు అప్లికేషన్ చేయండి.
మీకు టైం అనేది బాగుంటే అండ్ ఎవరు డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కన్నా అప్లై చేస్తే ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటారు. ఓకే, సో 10th పాస్ అయితే సరిపోతుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేయడానికి. డిజైరబుల్గా 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. నెక్స్ట్ ట్రేడ్స్మెన్ మేట్ అనే జాబ్కి సంబంధించి 10th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కానీ ఈ ట్రేడ్స్మెన్ మేట్ అనే జాబ్కి అవసరం లేదు. ఇక శాలరీ విషయానికి వస్తే ప్రతి ఒక్క పోస్ట్కి కూడా 50,000కు పైగా శాలరీ పర్ మంత్ స్టార్టింగ్లో ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీకి సంబంధించి 18 నుంచి 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే సికింద్రాబాద్లోనే ఈ సెంటర్ ఏదైతే ఉందో ఈ డిఫెన్స్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెంటర్ ఏదైతే ఉందో అక్కడే మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే సెలెక్షన్ అనేది మనకి ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ అనేది చేస్తారు. మొదటగా ఎగ్జామినేషన్ పిలవడానికంటే ముందు వీళ్ళు అప్లికేషన్స్ అనేవి రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అంటే స్క్రూటినీ చేస్తారు. ఒక పోస్ట్కి 5 మందిని కానీ ఒక పోస్ట్కి 7 మంది ఆ విధంగా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇందులో రిటన్ టెస్ట్ ఫస్ట్ మనకి 150 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 2 hours పాటు మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రావడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి అన్ని. మొదటగా లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ల్యాబ్ అసిస్టెంట్ అండ్ సిఎండి ఓజీ అనే పోస్టుకు సంబంధించి 4 పార్టుల్లో సిలబస్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్లు 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు 25 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్లు 50 మార్కులు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్లు 50 మార్కులు. ఈ విధంగా 150 క్వశ్చన్స్కి 150 మార్కులకి ఈ పోస్టులకి సెలక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బూట్ మేకర్, ఎక్విప్మెంట్ రిపేరు, బార్బరు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్ జాబ్కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు 50 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు 25 మార్కులు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకు ఉంటుంది. ఈ విధంగా టోటల్ 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ఎక్కడ అనేది ఇంటిమేట్ చేస్తాము. ట్రేడ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్కి అండ్ ట్రేడ్ టెస్ట్కి సంబంధించి మేము తర్వాత ఇంటిమేట్ చేస్తామని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. దానికంటే ముందే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎగ్జామ్ సెంటర్ అనేది MCEME తిరుమలగిరి సికింద్రాబాద్లోనే ఉంటుంది అని మనకి ఇక్కడ పాయింట్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మన తెలంగాణ రాష్ట్రంలోనే మనకి ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పటికే డౌట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ PDF అనేది మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ ఫార్మాట్లో మనం అప్లికేషన్ అనేది టైప్ చేసుకొని మనము దీంతో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే మనం ఉంటాయో 10th క్లాస్ మార్క్స్ కార్డు కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, దాంతోపాటుగా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్ SC ST OBCకి సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫార్మాట్ ఈ విధంగానే టైప్ చేసుకొని మనము దానికి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఈ PDF ఏదైతే ఉందో దీన్ని ఫార్మాట్ అనేది ప్రింట్ తీసుకోండి. ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. మొత్తం బేసిక్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ పేరు ఏంటి, ఫాదర్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా లేదా, రిలీజియను, మీ యొక్క అడ్రస్, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుందన్నమాట. సో ఇది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటుగా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటుగా మనం జిరాక్స్ కాపీస్ అనేవి పెట్టాలి. ఏమేమి పెట్టాలి అంటే 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, మార్క్ షీట్స్, డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది, కేటగిరీ సర్టిఫికేట్ అంటే SC ST OBCకి సంబంధించి, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికేట్ పెట్టాలి. ఆల్రెడీ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే ఆర్మీ నుంచి రిటైర్డ్ అయింటే ఆ డిశ్చార్జ్ సర్టిఫికేటు, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే NOC సర్టిఫికేటు, అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం ఏదో ఒకటి, అలాగే వీడియో అయింటే డైవర్స్ డూమెన్ అయింటే దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఇలాంటివన్నీ కూడా పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఇక ఇవన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక అడ్రస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది చూడండి. ఈ అడ్రస్కి ఆర్డినరీ పోస్ట్ ద్వారా మనం పంపించాల్సి ఉంటుంది. సో ఎప్పట్లో పంపించాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు అంటే 25వ తేదీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నవంబర్ 14వ తేదీలోపు మన యొక్క అప్లికేషన్ వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మనం బై పోస్ట్ ద్వారా పంపించాలి. అడ్రస్ మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అండి. ఈ అడ్రస్కి ఏ అడ్రస్ మనకి సికింద్రాబాద్ సంబంధించి మిలిటరీ కాలేజ్ ఆఫ్ EME పిన్ కోడ్ 900453 తెలంగాణ, ఈ యొక్క అడ్రస్కి మనము పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.